అందరికీ నమస్కారం. ఐ న్యూస్ వీక్షకులకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మనందరినీ అలరించడానికి తమ పాటలతో మనల్ని మైమరిపించేలా చేయడానికి సరస్వతి సంగీత నృత్య శిక్షణాలయం నుంచి ప్రతిమా శశిధర్ గారి శిష్యులు ముగ్గురు ఆణిముత్యాలు మనతో పాటు ఉన్నారు. మరి వారి జీవితంలో సంగీతాన్ని ఎలా భాగం చేసుకున్నారు, వారి చదువులతో పాటు సంగీతాన్ని ఎలా ముందుకు తీసుకుపోతున్నారు, అదేవిధంగా జీవితంలో వారు ఎలాంటి శిఖరాలను అధిరోహించాలనుకుంటున్నారు, వారి మాటలోనే తెలుసుకుందాం. వారి గాత్రాల నుంచి అద్భుతమైన పాటలను వినే ప్రయత్నం చేద్దాం. ముందుగా వారితో పరిచయం చేసుకుందాం. ఎస్, హాయ్, అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. నీ పేరు? నా పేరు విష్ణుప్రియ. ఓకే, ఏం చదువుతున్నావు? నేను ఇప్పుడు 8th క్లాస్ చదువుతున్నాను. స్కూల్? మహర్షి విద్యా మందిర్. ఓకే, నువ్వు? నా పేరు భార్గవి. నేను కూడా 8th క్లాస్ చదువుతున్నాను. ఓకే. నేను శ్రీ చైతన్య స్కూల్లో చదువుతున్నాను. ఓకే, నువ్వు? నమస్కారం, నా పేరు భవిష్య. నేను 8th క్లాస్లో చదువుతున్నాను. ఓకే. నా పాఠశాల భారతీయ విద్యా భవన్స్. ఓకే, ముందుగా ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు యాక్చువల్గా ఏదైనా పూజ చేసే ముందు గణపతి పూజ స్టార్ట్ చేయడం ఇంపార్టెంట్ కదా. సో మనం ఒక గణపతి పాటతోని, గణపతి స్తోత్రంతో మనం కూడా స్టార్ట్ చేద్దాం. ఓకే, ముగ్గురు కలిసి పాడతారా, సోలోగా పాడతారా? కలిసి పాడతాం. ఓకే. గణపతి 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 పాలయ మాం. గణపతి 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 పాలయ మాం. గణపతి గుణపతి గజపతి మమపతి వరపతి సురపతి పాలయ మాం. గణపతి గుణపతి గజపతి మమపతి వరపతి సురపతి పాలయ మాం. గణపతి బాల గణపతి నదన గణపతి గంభీర గణపతి వాతాపి గణపతి 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 పాలయ మాం. గణపతి గుణపతి గజపతి మమపతి వరపతి సురపతి పాలయ మాం. గణపతి బాల గణపతి నతన గణపతి గంభీర గణపతి వాతాపి గణపతి 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 పాలయ మాం. గణపతి గుణపతి గజపతి మమపతి వరపతి సురపతి పాలయ మాం. వరపతి సురపతి పాలయ మాం. వరపతి సురపతి పాలయ మాం. నైస్, వెరీ నైస్, సూపర్. అయితే విష్ణుప్రియ, ముందు నువ్వు చెప్పు, సింగర్ గానీ ఎందుకు అవ్వాలనుకుంటున్నావు? ఇది నీ టాలెంటా, లేదంటే మీ తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారా, లేదంటే నీకు నువ్వే మమ్మీని ఇలా చేస్తా, డాడీని ఇలా పాడాలనుకుంటున్నా, నాకు పాటలు అంటే ఇష్టం అని చెప్పి నువ్వు చెప్పావా, లేదంటే మీ అమ్మ నాన్న గుర్తించారా ముందు నిన్ను? ఏం జరిగింది అసలు? నాకైతే ముందుగా పాటలు అంటే నాకు చాలా ఇష్టము. ఓకే. చిన్నప్పటి నుంచి మా సిస్టర్స్ కూడా సింగింగ్ నేర్చుకుంటున్నారు. ఓకే. వాళ్ళని చూసి నేను నేర్చుకోవాలనుకున్నాను. కాబట్టి నాకు పాటలు అంటే చాలా ఇష్టం ఉంది. కాబట్టి నేర్చుకున్న శాస్త్రీయ సంగీతం నేర్చుకుందాం అనుకున్నాను. వెరీ నైస్. నువ్వు? నాకు తల్లిదండ్రులే గుర్తించారు. లైక్ మా కుటుంబంలోనే పాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి నన్ను చిన్నప్పుడే గుర్తించుకొని శాస్త్రీయ సంగీతంలో చేర్పిద్దామని అనుకున్నారు. ఓకే. సో దానివల్ల ఇంట్రెస్ట్ వచ్చింది సంగీతం పైన. ఓకే. భవిష్య, నువ్వు? నాకు మా అమ్మగారు చిన్నప్పుడు లైక్ నేను పుట్టినప్పుడు మ్యూజిక్ క్లాసెస్ తీసుకుంటున్నారు. అప్పుడు అలా పాడుతూ ఉంటే నాకు పాటలో ఇంట్రెస్ట్ వచ్చి నేను శాస్త్రీయ సంగీతం స్టార్ట్ చేశాను. నెక్స్ట్ విష్ణుప్రియ, ఏంటి ఇంట్లో అమ్మ నాన్న ఎవరైనా పాటలు పాడతారా? ఇంట్లో అమ్మ నాన్న పాడరు, కానీ నా కజిన్ సిస్టర్స్ పాడతారు. ఓకే. భార్గవి, 8th క్లాస్ చదువుతున్నారు కదా మీరంతా? అవును. స్కూల్లో కాంపిటీషన్స్ కి ఇలా సింగింగ్ గా చేస్తూ ఉంటారు అయితే? చేస్తాము. ఓకే. మీ ముగ్గురు స్కూల్ మేట్స్ అయితే కాదు కదా, ఓన్లీ మ్యూజిక్ అకాడమీలోనే? ఓకే. మీ గురువు గారి గురించి చెప్పండి నాకు. ప్రతిమా శశిధర్ గారు, రైట్? ఓకే. ఆమె ఎలా ట్రీట్ చేస్తారు మిమ్మల్ని? శిక్షణ విషయంలో ముందు ఎంత స్ట్రిక్ట్ గా ఉంటారు? ఆవిడ మాతో స్ట్రిక్ట్ గా ఉండదు, ఎందుకంటే మేమే బాగా నేర్చుకుంటాము. ఓకే. ఆవిడ చాలా బాగా చెప్తారు. ఓకే. భార్గవి, నువ్వేం చెప్తావు మీ గురువు గారి గురించి? సో మా మ్యామ్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, మరీ స్ట్రిక్ట్గా ఉండరు. ఓకే. కానీ సపోజ్ తప్పు పాడినా కొంచెం యాంగ్రీ అవుతారు, కానీ సరిగా పాడామనుకో ఫ్రెండ్లీగా ఉంటారు. భవిష్య? అంతే, ఫ్రెండ్లీగా ఉంటారు, కానీ అప్పుడప్పుడు లైక్ మాకు ఆపర్చునిటీ ఇస్తారు. అంటే ఎక్కడైనా తప్పులు దొరికినా, తప్పులు పాడినా, ఇట్లా మీ మీద కోపపడడం ఇట్లాంటివి ఏమైతే చేయరు? ఒకసారి మళ్ళీ చెప్తారు. మళ్ళీ చెప్తారు. సో ఓపిగా ఉండి చెప్పి మీరు నేర్చుకునే వరకు ఉండి మీకు ట్రైనింగ్ అనేది అలా ఉంటుంది. ఓకే. చాలా ప్రోగ్రామ్స్ కూడా ఇస్తూ ఉంటారు, చాలా టీవీ షోస్ లో ఇస్తూ ఉంటారు. ఓకే. మీరు డివోషనల్ సాంగ్స్ చాలా బాగా పాడతారని విన్నాం. మీ గురువు గారు కూడా మాకు అదే చెప్పారు మీరు ఇక్కడికి వచ్చే ముందు.
సో ఇప్పుడు సోలోగా డివోషనల్ సాంగ్స్కి వెళ్దాం. ఓకే, ముందుగా ఎవరు పాడబోతున్నారు? ఓకే, విష్ణు నువ్వే స్టార్ట్ చేయి మళ్ళీ. శశిముఖులారరారే శశిముఖులారరారే మన పసి బాలలకు భోగి పండ్లు పోయుదాము. శశిముఖులారరారే మన పసి బాలలకు భోగి పండ్లు పోయుదాము. శశిముఖులారరారే మూడేసి దోసిల్లు మురియుచు శిరముపై మూడేసి దోసిల్లు మురియుచు శిరముపై వేడుకతో పోయుదము నేడు మన బాలలకు వేడుకతో పోయుదము నేడు మన బాలలకు. శశిముఖులారరారే మన పసి బాలలకు భోగి పండ్లు పోయుదాము. శశిముఖులారరారే. నైస్, వెరీ నైస్, వెరీ నైస్. ఎస్, భార్గవి. నేను ఇప్పుడు భోగి మంట పైన పాడబోతున్నాను. ఓకే. చలి చలి వేకువ జామున భోగి మంట, చలి చలి వేకువ జామున భోగి మంట, కలకలలాడే మోమును మా ముంగిట. చలి చలి వేకువ జామున భోగి మంట, విందంతా నిద్దునట్టి పెద్ద ముగ్గులు, ఆ ముగ్గులపై కూర్చున్నది గోబెమ్మలు. రామ్ భజన మందిరాన మ్రోగు చిడుతలు, ఆ సందడిలో వినిపించను కోడి కూతలు. చలి చలి వేకువ జామున భోగి మంట, కలకలలాడే మోమును మా ముంగిట. చలి చలి వేకువ జామున భోగి మంట. సూపర్. ఎస్, భవిష్య. భోగి మంటలెత్తమా భోగి మంటలెత్తమా, నవ సంక్రాంతి సంక్రాంతి నవ నవ సంక్రాంతి సంక్రాంతి, నవ సంక్రాంతి సంక్రాంతి నవ నవ సంక్రాంతి సంక్రాంతి. మనలోని కామాన్ని మంటలో వేద్దామా, మనలోని క్రోధాన్ని మంటలో వేద్దామా, మనలోని లోభాన్ని మంటలో వేద్దామా, మనలోని మోహాన్ని మంటలో వేద్దామా, మనలోని మాదాన్ని మంటలో వేద్దామా, మనలోని మాచర్యాన్ని మంటలో వేద్దామా. కొత్త సంక్రాంతి చేసుకుందామా, భోగి మంటలెత్తమా, భోగి మంటలెత్తమా. నవ సంక్రాంతి సంక్రాంతి నవ నవ సంక్రాంతి సంక్రాంతి, నవ సంక్రాంతి సంక్రాంతి నవ నవ సంక్రాంతి సంక్రాంతి. రైట్, సూపర్. థ్యాంక్స్ ఫర్ ద సాంగ్. అయితే ఇప్పుడు మీరు ఇంత చిన్న వయసులో, అంటే 8th క్లాస్ అంటే మీ వయసు చాలా చిన్నది, కానీ డివోషనల్ సాంగ్స్లో మాత్రం మీ ప్రతిభ చూస్తే అబ్బురపరిచేలా ఉంది. ఇప్పుడు మీరు డివోషనల్ సాంగ్స్ పాడే ముందు దాని యొక్క భావం తెలుసుకోవడానికి ఎలా శిక్షణ పొందుతారు? ముందు మీ గురువు గారు, ఆ ప్రతిమ గారు ఎలా నేర్పిస్తారు మీకు? ఆ భావం తెలిసి దాన్ని మీరు ఓన్ చేసుకుని పాడటానికి ఎలాంటి శిక్షణ పొందుతారు ముందు? మేము ఫస్ట్ బేసిక్స్ నేర్చుకుంటాము. ఓకే. ఫస్ట్ మాకు సరళి స్వరాలు నేర్పిస్తారు. ఫస్ట్ శృతి చెక్ చేస్తారు, తర్వాత సరళి స్వరాలు, జంట స్వరాలు, అవన్నీ బేసిక్ గా నోట్స్ ఉంటాయి. వాటిని నేర్చుకుంటే మనకి శాస్త్రీయ సంగీతం చాలా బాగా వస్తుంది. ఓకే. ఫస్ట్ ఒక పాట నేర్పించాలంటే ఆవిడ ఫస్ట్ మాకు భావం నేర్పిస్తారు. ఆ పాటలో ఉండే భావం చెప్పి అప్పుడు మాకు పాటని నేర్పిస్తారు. సో మీకు ఈజీ అవుతుంది నెక్స్ట్ దాన్ని ఓన్ చేసుకొని పాడటానికి, దానిలో ఆ ఫీల్ ని తీసుకురావడం కోసం మీకు చాలా ఈజీ ఉంటుంది. మీ భావం తెలుసుకోవటానికి ముందు ఏం చెప్తారు మీకు? నేర్చుకున్న తర్వాత మీరు పాడే దాంట్లో కరెక్షన్స్ ఏ విధంగా చెప్తారు? గురువు గారు ఇప్పుడు విష్ణుప్రియ చెప్పినట్లు బేసిక్స్ నేర్చుకోవాలి. బేసిక్స్ నేర్చుకున్న తర్వాత మెల్లగా గీతాలు, స్వరజతులు, స్వరపల్లలు నేర్పిస్తారు. సో ఆ స్వరజతుల తర్వాత మెల్లగా ఈజీ నుంచి మెల్లగా టఫ్ చేస్తూ ఉంటుంది. సో ఓన్లీ సింగింగ్ ఏనా, లేదంటే ఇప్పుడు నృత్య శిక్షణాలయం కాబట్టి డాన్స్ సైడ్ కూడా ట్రై చేస్తున్నారా మీరు? డాన్స్ కూడా ఉంది. డాన్స్ కూడా ఉంది. మీరు నేర్చుకుంటున్నారా డాన్స్?
నేను రామాచారి సార్ దగ్గర లైట్ మ్యూజిక్ నేర్చుకుంటున్నాను. ఓకే, అంటే ఓన్లీ క్లాసికల్ డాన్స్ ఉంటుంది ఇప్పుడు నృత్య శిక్షణ ఏమంటే, లేదంటే ఆల్ భరతనాట్యం. టైప్స్ ఆఫ్ డాన్సెస్ ఉండే? భరతనాట్యం. ఓకే. సో ఇప్పుడు ఈరోజు సంక్రాంతి కాబట్టి సంక్రాంతి ఆడియన్స్ ఎదురు చూస్తూ ఉంటారు. సో మీరు ఇప్పుడు గ్రూప్ సాంగ్ ఒకటి సంక్రాంతి సందర్భంగా ఒక సంక్రాంతి పాట పాడతారా? ఎస్, రెడీ. గొబ్బియల్లో కొండాలయ్యకు గొబ్బిళ్ళు, ఆది లక్ష్మి అలమేలమ్మకు అందమైన గొబ్బిళ్ళు. కన్నీ పిల్లలకు ఇచ్చే వెన్నాలయ్యకు గొబ్బిళ్ళు, ఆ వెన్నాలయ్యకు గొబ్బిళ్ళు. ముద్దుల గుమ్మ ముగ్గరు గుమ్మ రుక్మిణమ్మకు గొబ్బిళ్ళు, ఆ రుక్మిణమ్మకు గొబ్బిళ్ళు. గొబ్బియల్లో కొండాలయ్యకు గొబ్బిళ్ళు, ఆది లక్ష్మి అలమేలమ్మకు అందమైన గొబ్బిళ్ళు. హైలో హైల సారే హరిదాసులు వచ్చారే, దోసిడి రాసుల పేరే తొప్పులు నింపేరే. దోదో బసవల జోడే వాకిడ నిల్చున్నాడే, అల్లరి చేస్తున్నాడే సందడి మనగాడే. కుత్త అల్లుల్ల అజమాయిషీలే, బాబా మరదల్ల చిలిపి విషాలే. కోడి పందాల పర్వాలే తోడు పెంకాట రాయుళ్ళే, వాడంత సరదాలే చిందులేసేన. ఏ బగ 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 భోగి మంటలే, గణ 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 గంగిరెద్దులే, గణ 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 కిరణ కాందులే. ఓ దగ 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 ధనుసుడే చక 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 మకర రాశిలో మెరిసే మురిసే సంక్రాంతి. ఓకే, సూపర్, వెరీ నైస్. ఇది సినిమా సాంగే కదా కదా? ఓకే, సినిమా సాంగ్స్ కూడా పాడతారా అయితే మీరు? పాడతాము. ఓకే, ఎవరెవరు పాడతారు సినిమా సాంగ్స్? ముగ్గురు పాడతారా? అంటే ఎక్కువ భార్గవి విష్ణుప్రియ పాడుతుంటారు. ఓకే, తెలుగు సినిమా సాంగ్స్. తెలుగు సినిమా సాంగ్స్. ఓకే ఓకే, సినిమా సాంగ్స్కి వెళ్ళే ముందు నాకు ఒక బ్రెత్లెస్ పర్ఫార్మెన్స్ కావాలి. ఎవరు ఇవ్వబోతున్నారు బ్రెత్లెస్ పర్ఫార్మెన్స్? కలిపి పాడతారా? ఓకే, బ్రెత్లెస్ పర్ఫార్మెన్స్ ఇప్పుడు ముగ్గురు గ్రూప్ గా ఇస్తారు అయితే. గమగరిగ పరిగసా, గమగరిగ పరిగసా, గగమగరిగ పపరిరి గగసా. నీ సని దని రి సా ద ప ద ప గ మ స ప గ మ గ రి గ ప ప రి రి గ గ సా. నీ సని దని రి సా ద ప ద ప గ మ స ప గ మ గ రి గ ప రి గ సా. నీ దని రి సా ద ప ప మ గ ప స నీ ద గ మ ద ప గ స గ ప ద ప మ గ రి సా రి గ ప మ గ ప స నీ ద గ మ ద ప గ స గ ప ద ప మ గ రి ద ని సా. గ రి గ మ గ ప మ ప రి ని రి గ రి సా ని ద ప. గ రి గ మ గ ప మ ప రి ని రి గ రి సా ని ద ప. గ రి గ ద ప ప మ గ ద ద గ రి సా స స స రి సా స స స రి సా. గ మ ప ప ప ప ప ద ప మ రి ని స రి గ మ మ మ మ మ ప గ స గ. గ మ గ మ ప ప ప ప ప ద ద ప మ రి ప ద ని స రి గ మ మ మ మ మ ప గ స గ. స గ ప ద ని స ని ద ప మ గ ప మ గ రి స ని స. సా ని స రి సా ని ని ప ని ద ని స ద మ మ ప సా ని స రి సా ని ని ప ని ద ని స ద మ మ ప సా ని గ రి రి స సా ని ద ప మ ద ప మ మ మ మ మ గ మ ప ప ప ప రి స ప ప ప ప రి స సా ని 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 ద ద ద ద ద ద మ మ మ గ గ గ రి రి గ మ గ రి స ని స. స మ మ స మ మ రి ప ప రి ప ప ద ప ప స ప ప రి ప ప గ రి స ని స రి గ మ ద ని స ద ప గ స గ మ గ రి గ ప రి గ సా. నీ స ని ద ని రి స ద ప గ మ స ప గ మ గ రి గ ప ప రి గ గ సా. నీ ద ని రి స ద ప ప మ గ ప స నీ ద గ మ ద ప గ స గ ప ద ప మ గ రి ద ని స గ ప స సా. సూపర్. సో భవిష్య, నువ్వు భగవద్గీత పద్యాలు ఏదో బాగా పాడతావు అన్నా నేను. భాగవతం. సో మా కోసం ఒక పద్యం వినిపించగలుగుతావు? రెడీయా? రాజేంద్ర వేణు
తొల్లి రాజలాంఛనముల వేల సంఖ్యగల దైత్య విభుండు తన్ను నాక్రమించిన భారమా గజాలక భూమి గోరూపయై తన్ను చేరవోయి కన్నీరు మున్నీరుగా క్రోధనము సేయ కరుణతో భావించి కమల భవుడు ధరణి నోరడబల్కి దాత్రియు వేల్పులు గదలిరా విష్ణుని కాననేగి పురుష సూక్తము చదివి అద్భుత సమాధి నుండి ఒక మాట విని వారిజో అద్భవుండు వినుడు వేల్పులు ధరయునే విన్న ఎట్టి ప్రీతి బలికి తెలియా ఓకే, ఇప్పుడు సోలో పర్ఫార్మెన్స్ కావాలి మాకు. సో సంక్రాంతి రిలేటెడ్గానే ఒక సోలో పర్ఫార్మెన్స్ ముందు ఎవరు పాడబోతున్నారు? రంగనాథ స్వామి మీద ఒక పాట పాడు. ఓకే, రెడీ. రంగబాగరో పాండురంగబారో రంగబాగరో పాండురంగబారో శ్రీరంగబాగరో పాండురంగబారో శ్రీరంగబాగరో పాండురంగబారో రంగబారో నరసింగబారో రంగబారో నరసింగబారో రంగబారో పాండురంగబారో శ్రీరంగబారో పాండురంగబారో అన్నబారో ఎన్న చిన్నబారో పుణ్యమూర్తి మహిషపురి చందబారో అన్నబారో నన్న చిన్నబారో పుణ్యమూర్తి మహిషపురి చందబారో విష్ణుబారో ఉడుపి కృష్ణబారో విష్ణుబారో ఉడుపి కೃಷ್ಣಬಾರೋ ಎಂದಿಷ್ಟಮೂರ್ತಿ ಪುರಂದರ ಇಷ್ಟಮೂರ್ತಿ ಪುರಂದರ ಇಷ್ಟಮೂರ್ತಿ ಪುರಂದರ ವಿಠಲನೆ ಬಾರೋ ರಂಗಬಾರೋ ಪಾಂಡುರಂಗಬಾರೋ ಶ್ರೀರಂಗಬಾರೋ పాండురంగబారో. మీరు ఇంత స్వీట్గా పాడుతున్నా అంటే నాకు డౌట్ కొడుతుంది మీ ముగ్గురు మీద. అంటే ఇంటి దగ్గర అమ్మ నాన్న దగ్గర ఒక పాకెట్ మనీ కావాలంటే ఇట్లాంటి అస్త్రాలు ఏదో ప్రయోగించి మమ్మీ ప్లీజ్ మమ్మీ నాకు ఇంత డబ్బులు ఇచ్చేసి నీకోసం ఒక సాంగ్ పాడతాను కూడా వసూలు చేసేలా ఉన్నారు. మాకంటే ఏ సాంగ్ పాడే టాలెంట్ లేదు కాబట్టి ఒక డబ్బులు అడిగిన ఆ తిట్లు చివాట్లు తప్ప ఏం వచ్చేది కాదు. అయినా మేము సింగర్లమే ఎలా అని అడుగుతారా? అనిరుద్ధ్ మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చిన చుట్టమల్లే చుట్టాడు సాంగ్లో ఆ అనేది మేమే పాడాం. థియేటర్లో అందరం కలిసి ఆ సాంగ్ వచ్చిన యాక్చువల్గా ఆ పార్ట్ వరకు పర్టికులర్ పార్ట్ మాత్రం ఆ అనే పార్ట్ వరకు మేమే పాడాం. సో సంక్రాంతి బొమ్మల కొలువు సందర్భంగా ఒక ప్రత్యేక గీతం మా కోసం. బొమ్మాల కొలువును చూడంగరారే బొమ్మాల హారతులి అంగరారే బొమ్మాల కొలువును చూడంగరారే బొమ్మాల హారతులి అంగరారే సీతమ్మ వెంట రగ లక్ష్మయ్య తోడు రగ రామ స్మరణతో మారుతి ముందు రగ సీతమ్మ వెంట రగ లక్ష్మయ్య తోడు రగ రామ స్మరణతో మారుతి ముందు రగ శ్రీరామచంద్రుడే మా ఇంటకొచ్చినాడే శ్రీరామచంద్రుడే మా ఇంటకొచ్చినాడే బొమ్మాల కొలువును చూడంగరారే బొమ్మాల హారతులి అంగరారే ఏడు కొండల వడకొలు వాయనా వంక లక్ష్మీ నరసింహుని నెలవదిగో ఈ వంక ఏడు కొండలు వడకొలు వాయనా వంక లక్ష్మీ నరసింహుని నెలవదిగో ఈ వంక ముక్కోటి దేవతలు మా ఇంట వెలసినారే ముక్కోటి దేవతలు మా ఇంట వెలసినారే బొమ్మాల కొలువును చూడంగరారే బొమ్మాల హారతులి అంగరారే. రైట్, వెరీ నైస్.
సో ముఖ్యంగా ఈ డివోషనల్ సాంగ్స్కి మీరు నేర్చుకునే ఆ క్లాసికల్ మ్యూజిక్ ఏదైతే ఉందో దానికి ఆ బ్రెత్ కంట్రోల్ అనేది చాలా ముఖ్యం కదా. సో దానికోసం ప్రత్యేకించి ఇవి తీసుకోండి, ఎక్స్పెరిమెంట్స్ ఏమైనా చేస్తారా మీరు? అకారం చేయమంటారు. ఓకే. అకారం ప్రాక్టీస్ చేయాలి. ఇంకా మనం నేర్చుకునేటప్పుడే మేనేజ్ చేసుకోవాలి మన బ్రీతింగ్ని. దానికి ఈక్వలెంట్గా ముందే బ్రెత్ తీసుకొని సో ఇనిషియల్ స్టేజ్ నుంచే మీకు ఆ శిక్షణ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఇక సోలో పర్ఫార్మెన్స్కి వెళ్దాం. మా సినిమా అభిమానులు కూడా ఉన్నారు. సో మాకు సినిమా సాంగ్స్ కూడా కావాలి. ఎస్, ఎవరు ఫస్ట్ పాడబోతున్నారు సినిమా సాంగ్? భార్గవి. ఎస్, ఏ పాట పాడబోతున్నారు? నేను ఇప్పుడు కానున్న కళ్యాణం పాడబోతున్నాను. ఓకే, గో హెడ్. సీతారామం. కానున్న కళ్యాణం ఏమన్నది స్వయంవరం మనోహరం, రానున్న వైభోగం ఎటువంటిది ప్రతి క్షణం మరోవరం, విడువని ముడి ఇది కదా ముగింపులేని దాగగా, తరమున పాటుగా తరగని పాటగా, ప్రతి జత సాక్షిగా ప్రణయమునేలగా సదా, కన్నుల్లోని కలలుగన్ని కరిగిపోని కలలుగా, కళ్ళ ముందు పారాడగా, కన్నుల్లోని కలలుగన్ని కరిగిపోని కలలుగా, కళ్ళ ముందు పారాడగా. ఓకే, వెరీ నైస్, వెరీ నైస్. సీతారామం సాంగ్ కదా ఇది? ఒరిజినల్ సింగర్ ఎవరో తెలుసా ఈ సాంగ్కి? ఓకే, నో ఐడియా. బట్ నువ్వు పాడుతుంటే ఆ డివోషనల్ సాంగ్ పాడినట్టే అనిపిస్తుంది నాకు. ఇది ఒరిజినల్ సాంగ్కి చాలా దగ్గరగా పాడాం. వెరీ గుడ్. నెక్స్ట్ ఇక విష్ణుప్రియ. ఇప్పుడు నేను సీతారామం నుంచి ఇంతందం ఓకే, నువ్వు కూడా సీతారామం నుంచి ఇంతందంగా. ఇంతందం దారి మళ్ళిందా భూమిపైకే చేరుకున్నదా, లేకుంటే చెక్కి ఉంటారా అచ్చు నేల శిల్ప సంపద, జగత్తు చూడని మహత్తు నీదెలే, నీ నవ్వు తాకి తరించే తపస్సిలా, నిసేదులన్నీ తలొంచే తుషారానివా, విసుక్కునే వెళ్ళాడే చందమామనే, నువ్వుంటే నా పనేంటనే, ఈ నేలకే దిగేను కోటి తారలే, నీకంత వెన్నెలేంటనే. ఎస్, వెరీ నైస్. దీని ఒరిజినల్ సింగర్ ఎస్పి చరణ్ గారు. సో అది మేల్ వర్షన్, ఈ ఫీమేల్ వర్షన్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పటి వరకు చాలా సాంగ్స్ పాడారు మా కోసం, డివోషనల్కి వెళ్ళారు. సో మరొక డివోషనల్ సాంగ్తో ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. ఓకే, మా కోసం మరొక పాట. తులసి వనములోన పుప్పా నక్షత్రమందు ప్రభవించిన మా తల్లి గోదా మంగళం, తులసి వనములోన పుప్పా నక్షత్రమందు ప్రభవించిన మా తల్లి గోదా మంగళం, పెరియాళ్వారుల మూతుల పట్టి పెరిగినవే పరమ పావని నీకు దివ్య మంగళం, పెరియాళ్వారుల ముద్దుల పట్టివై పెరిగినవే పరమ పావని నీకు దివ్య మంగళం, తులసి వనములోన పుప్పా నక్షత్రమందు ప్రభవించిన మా తల్లి గోదా మంగళం, రంగనాథుడే నీకు నాథుడై మురిసిపోయే భోగభాగ్యదాయిని భవ్య మంగళం, రంగనాథుడే నీకు నాథుడై మురిసిపోయే భోగభాగ్యదాయిని భవ్య మంగళం, వెంకట ప్రియ వైదివే శేషమాలనే పంపే వెంకట ప్రియ వైదివే
శేషమాలలేపమంబే సర్వశుభప్రదబోధ శుభదమంగళం సర్వశుభప్రదబోధ శుభదమంగళం తులసి వనములోన పుబ్బా నక్షత్రమందు ప్రభవించిన మా తల్లి గోదా మంగళం పెరియాళ్వారుల ముద్దుల పట్టివై పెరిగినవే పరమ పావని నీకు దివ్య మంగళం తులసి వనములోన ఉపా నక్షత్రమందు ప్రభవించిన మా తల్లి గోదా మంగళం జయ మంగళం శుభమంగళం గోదా మంగళం. వెరీ నైస్, వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్. మీ అద్భుతమైన టైంని మా కోసం కేటాయించి మా ప్రేక్షకుల కోసం ఇంత అద్భుతమైన పాటలను మా కోసం అందించినందుకు విష్ణుప్రియ, భార్గవి, అదేవిధంగా భవిష్య, థ్యాంక్ యూ సో మచ్ మీ ముగ్గురికి. అదేవిధంగా మీరు కోరుకున్న హైట్స్కి రీచ్ అవ్వాలి, మీ ఎయిమ్స్ను అచీవ్ చేయాలని చెప్పి ఐ న్యూస్ తరపున మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా మీకు ఇంత మంచి శిక్షణనిచ్చి మేము ఈ విధంగా తయారు చేసి మీతో పాటు అనేక మంది స్టూడెంట్స్ను ఇట్లా సంగీత పరంగా ఎంతో డెవలప్ చేసినటువంటి సరస్వతి సంగీత నృత్య శిక్షణాలయానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా ప్రతిమా శ్రీధర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతుంది ఐ న్యూస్. చూశారు కదా ఇవాల్టి సంక్రాంతి స్పెషల్ ప్రోగ్రామ్. ఇలాంటి మరెన్నో ప్రోగ్రామ్స్తో మిమ్మల్ని అలరిస్తూనే ఉంటుంది ఐ న్యూస్. చూస్తూనే ఉండండి ఐ న్యూస్.